నమస్తే. దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మలయాళీ నటుడు దిలీప్ ఈ కేసు దాదాపు 8 ఏళ్లుగా కూడా నలుగుతా వచ్చింది. మొత్తానికి ఆయన అయితే మాత్రం అంటే ప్రముఖ నటుడు, అలాగే ప్రముఖ నటి మీద దీనికి సెక్సువల్ అసాల్ట్ జరిగింది, కొంతమందితో ఆ వీడియోస్ అవి కూడా చిత్రీకరించి విడుదల చేయడం అనే ఒక వార్తనైతే విన్నాము. దానికి సంబంధించి కేరళ ఎర్నాకుళం కోర్టు ఇప్పుడు తీర్పుని చాలా సింపుల్ గా ఇచ్చేసింది అన్నట్టు వాదనలు వినిపిస్తున్నాయి. బట్ ఓ పక్క ఆయనకు పరువు పోయింది అనే ఒక వాదన వినిపిస్తుంది. అసలు ఓవరాల్ గా ఈ కేసు ఏం జరిగింది, 8 ఏళ్ల వాదనలు ఎట్లా ఉన్నాయి, ఆ బెంచ్ దాని గురించి కాస్త. ఇది ఒక యాక్చువల్ గా సినిమా తీయాల్సిన కేసు అండి. అంటే ఒక ప్రముఖ హీరో ఒక ప్రముఖ హీరోయిన్ ని రేప్ చేయించాడు అని అభియోగం. సో 8 ఏళ్ళు గడిచిన తర్వాత ఆ హీరోకి సంబంధం లేదు, అతను ఇన్నోసెంట్ అని కోర్టు అతన్ని విడిచిపెట్టింది. సో 8 ఏళ్ళుగా అనేక డ్రామాలు నడిచాయి. ఈ కేసు చుట్టూ నేషనల్ వైడ్ గా డిబేట్ జరిగింది. కేరళ సినిమా ఇండస్ట్రీ కూడా గగ్గోలు అయింది. సో రెండుగా అంటే విమెన్ యాక్టర్స్ గా హీరోలుగా మధ్య కూడా గొడవలు వచ్చాయి, ఆరోపణలు వచ్చాయి. మోహన్ లాల్ మమ్ముట్టిల మీద కూడా ఆరోపణలు వచ్చాయి, సపోర్ట్ చేస్తున్నారని. సో ఏంటి ఈ కేసు, ఇది ఇప్పటివరకు ఏం జరిగింది, అట్లాగే ఈ కేసులో ఇప్పుడు ప్రముఖంగా ఒక పేరు కూడా వినిపిస్తుంది, అది రామన్ పిల్లై. ప్రముఖ క్రిమినల్ అడ్వకేటు, 70 ఏళ్ళు ఆయనకి. ఆయన దిలీప్ ని ఎలా కాపాడాడు అనే దాని మీద మొత్తం నేషనల్ మీడియా అంతా కూడా ఇచ్చేస్తుంది. న్యూస్ మినిట్ అనే ఒక పత్రిక ఆయన్ని రీసెంట్ గా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ కూడా నేను చదివాను. సో అసలు ఈ కేసు ఏంటి, దీని పూర్వాపరాలు ఏంటన్నది తెలుసుకుందాం. ఇదేంటంటే సెప్టెంబర్ 17వ తేదీ 2017లో ఒక హీరోయిన్, ఆమె తెలుగులో కూడా చేసింది, కాకపోతే ఆమె పేరు చెప్పొద్దు అంటున్నారు కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. తమిళ్లో చేసింది, మలయాళంలో చేసింది, తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది, పాపులరే తెలుగులో కూడా. ఆమె త్రిశూర్ నుంచి కొచ్చికి కారులో వెళ్తోంది. తన కారులో వెళ్తున్నప్పుడు కొచ్చి దగ్గరలో కారుని ఆపి కొంతమంది దుండగులు ఆ డ్రైవర్ని దించేసి తోసేసి వీళ్ళు కారులోకి వెళ్ళిపోయి 2 గంటల పాటు ఆమెను రకరకాలుగా తిప్పి ఒక మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెను సామూహికంగా రేప్ చేసిన దాన్ని వీడియో కూడా సెల్ ఫోన్ లో షూట్ చేసి అప్పటి నుంచి చేసి వదిలేసి వెళ్ళిపోయారు. సో ఆమె ఇమ్మీడియట్ గా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. కేసు పెట్టినప్పుడు ఆమె ప్రధానంగా ఒక పేరు చెప్పింది, అదేంటంటే సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సోని అంటారు అతన్ని పెట్టింది. అతను ఎవరంటే ఈ దిలీప్ కుమార్ కి ఒకప్పుడు, ఈ దిలీప్ అనే హీరోకి ఒకప్పుడు డ్రైవర్ ఈ పల్సర్ సోని. సో ఈ పల్సర్ సోని మీద ప్రధానంగా అతని ఆధ్వర్యంలోనే జరిగిందనేది ఆమె కేసు పెట్టింది. సో ఇమ్మీడియట్ గా పోలీసులు పల్సర్ సోనిని అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో మొత్తం 10 మంది మీద ఛార్జ్ షీట్ ఓపెన్ అయింది, ఎఫ్ఐఆర్ అండ్ ఛార్జ్ షీట్. అందులో A8 గా దిలీప్ కుమార్ ని కూడా చేశారు. అంటే ఆమె ఆరోపించింది ఏంటంటే 2013లో ఈ దిలీప్ కుమార్ అసలు పేరు గోపాలకృష్ణన్ పద్మనాభన్, పూర్తి పేరు. అతను సినిమా స్క్రీన్ నేమ్ దిలీప్ అన్నమాట. సో ఈ దిలీప్ మంజు వారియర్ ని పెళ్లి చేసుకుని ఉన్నాడు. సో ఈ రేపుకు గురైన హీరోయిన్ మంజు వారియర్ దగ్గరికి వెళ్ళి మీ వాడు కావ్య మాధవంతో అఫేర్ నడుపుతున్నాడు అని చెప్పింది. గతంలో అంటే 2013లో, ఇది జరిగింది 2017లో. సో కావ్య మాధవంతో అఫేర్ నడుపుతున్నాడని ఆమెకు చెప్పింది. దాంతో ఆమె ఇది ఫైండ్ అవుట్ చేసి సాక్ష్యాధారాలన్నీ తెలుసుకొని విడాకులు ఇచ్చేసింది దిలీప్. ఎవరు? మంజు వారియర్. ఆమె కూడా హీరోయిన్ మంజు వారియర్. సో విడాకులు ఇచ్చేసిన తర్వాత 2016లో కావ్య మాధవన్ని తను పెళ్లి చేసుకున్నాడు దిలీప్. సో దిలీప్ కక్ష కట్టాడు నా భార్యతో, అంటే అతను మంజు వారియర్ విడాకులు ఇవ్వాలనుకోలేదు. మంజు వారియర్ తుంటూ కావ్య మాధవ్తో అఫైర్ నడుపుదామని అనుకున్నాడు, ఎంజాయ్ చేద్దామని అనుకున్నాడు. ఆ విషయం మంజు వారియర్ కి తెలీదు. ఈమె చెప్పడంతో వాళ్ళ కుటుంబంలో చిచ్చు పెట్టినట్టు అయింది. దాంతో దిలీప్ కక్ష పెట్టుకున్నాడు ఈ మీద, నువ్వు వచ్చి నా జీవితాన్ని పాడు చేసావు, నీ జీవితాన్ని నేను పాడు చేస్తానని కక్ష పెట్టుకొని ఇతను తన డ్రైవర్ పల్సర్ సోని గారి ద్వారా ఒక టీంని ప్లాన్ చేయించి ఇతను దీన్ని కొటేషన్ రేప్ అని కూడా అంటున్నారు, కొటేషన్ అటాక్ అని కూడా అంటున్నారు.
కొటేషన్ అటాక్ అంటే కాంట్రాక్ట్ అటాక్. ఇతను కాంట్రాక్ట్ ఇచ్చాడు ఈ ఉమ్. 9 వీళ్ళందరికీ మందికి. కూడా 9 మందికి ఇచ్చి మీరు ఇలాగా చేయండి అంటే టిట్ పార్ట్ టాట్, నా జీవితాన్ని నువ్వు నాశనం చేసేవాడు, నీ జీవితాన్ని నేను నాశనం చేస్తా అని చెప్పి ఈ 9 మందిని పంపించి వాళ్ళు రేప్ చేయించి వీడియో కూడా ఇతనికి ప్రూఫ్ గా చూపించడానికి వీడియో కూడా షూట్ చేశారనేది అభియోగం ఇతని మీద. ఇవన్నీ చేశాడో లేదో మనకు తెలియదు. ఇదైతే జరిగింది, ఈ అమ్మాయి అంతా చేయడం అయితే జరిగింది. విడాకులు వచ్చాయి. కావ్య మాధవ్ని 2016లో పెళ్లి చేసుకున్నాడు. సో దాంతో ఇతన్ని జూలై 10, 2017లో అరెస్ట్ చేశారు. ఎవరిని? దిలీప్ అని అరెస్ట్ చేసి అక్టోబర్ 3లో బెయిల్ వచ్చింది. అంటే 85 రోజులు ఇతను జైల్లో ఉన్నాడు దిలీప్. అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారిపోయి కేరళలో విమెన్ యాక్టివిస్టులు, ఇటు సినిమా ఉండేవాళ్ళు ఈ సినిమా రంగంలో ఎంత ఘోరాలు జరుగుతున్నాయని చాలా బయటకు వచ్చి ఈమెను కూడా అభినందించారు. ధైర్యంగా ఈమె చెప్పింది. దిలీప్ చాలా పాపులర్ హీరో, అతన్ని ఎదుర్కొనిందని చెప్పి అప్పుడు ఉమెన్ సినిమా కలెక్టివ్ WCC అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. అదే సినిమా రంగంలో స్త్రీల మీద అత్యాచారాలు కావచ్చు, లేకపోతే ఎక్స్‌ప్లాయిటేషన్ కావచ్చు జరుగుతుందని చెప్పి ప్రముఖులందరూ కలిసి ఉమెన్ సినిమా కలెక్టివ్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేశారు. దాని తర్వాత ఇతన్ని ఇక్కడ మనకి ఎట్లాగైతే మా అసోసియేషన్ ఉందో రీసెంట్ గా అక్కడ అమ్మ కూడా ఉంది. అక్కడ కూడా దాని పేరు అమ్మ అన్నమాట. అసోసియేషన్ ఫర్ మలయాళం మూవీ ఆర్టిస్టులు అంటారు దాన్ని, అమ్మ అని పిలుస్తారు. అమ్మ బిగినింగ్ లో ఇతన్ని ఎక్స్పెల్ చేయలేదు, ఎందుకంటే ఆరోపణలే కానీ ప్రూవ్ కాలేదు కదా అన్నారు. లేదు అని చెప్పి ప్రెజర్ చేశారు. ప్రెజర్ చేస్తే ఇతను ఎక్స్పెల్ చేశారు. చేసి నువ్వు నిరూపించుకొని ఫ్రీ అయితే అప్పుడు మేము తీసుకుంటామని చెప్పారు. అలాగా ఇది పెద్ద ఎత్తున దేశంలోనే పాపులర్ కేసు అయింది. సో దీని మీద బెయిజు పౌలోస్ అని అతను ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా పెట్టారు. ఈ బెయిజు పౌలోస్ మొత్తం దీన్ని తరోగా ఇన్వెస్టిగేట్ చేశాడు. 258 మంది సాక్షులు అండి దీంట్లో. అంటే ఈ గొడవనంతా ఎస్టాబ్లిష్ చేయాలి, ఈ అమ్మాయి వచ్చి వీళ్ళ కాపురాన్ని కూర్చుంది, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇవన్నీ చేసి 258 మంది సాక్షులను పెట్టి నడిపారు. నడిపి దీన్ని యాక్చువల్ గా సిబిఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు, కేరళ హైకోర్టులో. కానీ హైకోర్టు రిజెక్ట్ చేసింది. సిబిఐ అవసరం లేదు, కేరళ పోలీసుల మీద వ్యవస్థకు నమ్మకం ఉందని చెప్పి చెప్పారు. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు త్వరగా ఇది చేయాలని. సుప్రీంకోర్టు దీన్ని 6 నెలల్లో తేల్చండి అని చెప్పింది. కానీ 6 నెలల్లో అవ్వలేదు. ఇది 2020లో ట్రయల్ ఓపెన్ అయింది. క్రైమ్ జరిగింది ఎప్పుడు? 2017లో. మూడు సంవత్సరాల తర్వాత ట్రయల్ అయింది. ట్రయల్ అయ్యి తీర్పు రావడానికి 5 ఏళ్ళు పట్టింది మళ్ళీ. అంటే ట్రయల్ స్టార్ట్ అయినాకే చూడండి, అంటే మన దేశంలో న్యాయం జరగడానికి అంటే జస్టిస్ డిలైడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అనే ఒక సామెత ఉంది. అంటే న్యాయం ఆలస్యం అయితే న్యాయము నిరాకరించబడినట్టే అని. ఎందుకంటే 10 ఏళ్ల తర్వాత న్యాయం వచ్చేలా ఈ లోపల చాలా మంది చనిపోతారు, అయిపోతారు, పెట్టిన వాళ్ళు పోతారు, ఇవన్నీ జరుగుతాయి. 20 ఏళ్ళకి జరుగుతాయి. ఇప్పుడు మన కళ్ళ ముందే 7 ఏళ్ళు అయింది వివేకానంద రెడ్డి హత్య. మార్చి 19th వస్తే 7 ఏళ్ళు అవుతుందండి. ఇప్పటి వరకు ట్రయలే స్టార్ట్ కాదు. ట్రయల్ స్టార్ట్ అయినాక మళ్ళీ ఒక 5 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ ఈ కేసులోనే 5 ఏళ్ళు అయింది. కాబట్టి ఇంకెప్పుడన్నీ న్యాయం జరిగేది? ఇది సమస్య అనమాట మనకున్న క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో. ఎందుకంటే 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఇప్పటికే. ఒక సుప్రీంకోర్టులోనే 60,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇది ఈ దేశం పరిస్థితి. సో అలాగా మొత్తానికి ఏమైంది, ఇంత చేసి ఫైనల్ గా ఇతను ఇన్నోసెంట్ గా డిక్లేర్ అయిపోయింది. ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు హనీ ఎం వర్గీస్ జడ్జి, ఆయన ఇతని మీద ఏవి ప్రూవ్ కాలేదు. ఎందుకంటే 28 మంది సాక్షులు అడ్డం తిరిగారండి. వాళ్ళు హోస్టైల్ అంటారు, హోస్టైల్ గా మారిపోయారు. అంటే ఈయన రోల్ ఉందని 28 మంది చెప్పిన సాక్షులు తర్వాత కాలంలో హోస్టైల్ గా మారిపోయారు. లేక కదా, వాళ్ళు మేనేజ్ చేయడం పెద్ద విషయం ఉంటది. సో అలాగా ఇది మేనేజ్ చేశారు అనేది వాదన. దీంట్లో ఇప్పుడు ఈ రామన్ పిల్లై క్రిమినల్ అడ్వకేట్, 70 ఏళ్ల క్రిమినల్ అడ్వకేట్ ఏంటంటే, ఆయనకి ఇప్పటి వరకు ఆయన ఏ కేసు టేకప్ చేసినా ఓడిపోవడం అనేది ఆయన జీవితంలో లేదు. అంటే అసలు ఆయన మీద సినిమా తీయాలేమో అనిపించింది నాకు ఇంటర్వ్యూ చదివిన తర్వాత. అంత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు క్యాండిడేట్. బోల్డ్ స్టోరీస్ దొరకొచ్చు ఇప్పుడు ఆయన. అవును, ఆయన ఎవరికి కూడా ఇంటర్వ్యూలు ఇవ్వడంట. 6 నెలలు వెంటబడితే న్యూస్ మినిట్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడంట. అది కూడా ఎక్కువ మాట్లాడలేదంట ఆయన.
న్యూస్ మినిట్ వాళ్ళు రాశారు. ఆయన పైగా నేను ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పడంట, ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంటానే ఉంటాడంట. మనమే వాయిదాలు అలవాటు కదా వాయిదాలు విసిగిపోయి మనమే ఇది చేయాలి. తర్వాత ఆయన ఎప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చాలా సార్లు ఆఫర్ వస్తే ఒకే ఒకసారి, అది కూడా పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ప్రెజర్ తీసుకొచ్చారంట. ఏది టాప్ బ్యూరోక్రాట్స్ ఈయన మీద ఒత్తిడి తీసుకొస్తే ఒక్కసారి మాత్రమే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా, ఈ కేసు ఇది కాదు వేరే కేసులో. అంటే ఆయనకి డిఫెన్సే ఇష్టం అనమాట. క్రిమినల్స్ తరపున ఆర్గ్యూ చేయడమే ఇష్టం ఆయనకి, గవర్నమెంట్ తరపున ఆయన ఆర్గ్యూ చేయడం ఇష్టం లేదనమాట. ఒకే ఒకసారి మాత్రం గవర్నమెంట్ తరపున ఆయన పనిచేశాడు. మిగతంతా ఆయన క్రిమినల్ కేసులే. ఇప్పుడు కూడా ఆయన పెద్ద టీం ఉంటారు ఆయనకి. ఆయన ఏంటంటే సైలెంట్ గా ఉంటాడంట, కానీ వైలెంట్ గా మారిపోతాడు. కోర్టులోకి వెళ్ళినాక క్రాస్ ఎగ్జామిన్ మామూలుగా ఉండదంట, అసలు ఎదుటోడిని ఆడుకుంటాడంట. అట్లాగే వాడిని థ్రెట్ చేసినట్టుగా కూడా ఉంటది అని చెప్తారు. అంటే వాడికి ఒక భయం వస్తుంది అనమాట ఇతని బిహేవియర్, ఇతని ఇది చూస్తే. అలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తాడని చెప్తున్నారు. అందుకని ఇతను దిలీప్ కేసు అయిపోయినాక వెళ్ళి అతని కాళ్ళకి నమస్కారం చేసి అతను హగ్ చేసుకుని అతని బొగ్గ మీద ముద్దు పెట్టాడు దిలీప్. ఎందుకంటే నాకు పునర్జన్మ ఇచ్చావు, శిక్ష పడి ఉంటే ఇతనికి రేపు కాబట్టి కనీసం 10 ఏళ్ళు మినిమం 20 ఏళ్ళు పడేది, జీవితం అంతం. మనకి అక్కడ ఎవరు దర్శన్ పరిస్థితి చూస్తున్నాం కదా, హత్య కేసులు తమిళ్లో కన్నడ సూపర్ స్టార్. సో అలాగే ఇతనికి కూడా అయిండేది. కానీ ఇతను రామన్ పిల్లై యొక్క వాగ్దాటి కావచ్చు, అతని నాలెడ్జ్ కావచ్చు, అతని ఎక్స్పీరియన్స్ కావచ్చు, దానివల్ల ఇతను బయటపడ్డాడు అనేది ఇప్పుడు అందరికీ ఇది మ్యానిపులేట్ చేసి బయటపడ్డాడు అనేది వస్తుంది. ఎందుకంటే క్లియర్ గా చూస్తే ఆమెను రేప్ చేయాల్సిన అవసరం ఆ సోనీ అనేవాడికి లేదు. డ్రైవరు వాడు ఎవరు డ్రైవరు, ఏం డ్రైవరు. సో క్లియర్ గా ఉంది. నిజానికి కేసు ఆమె వీళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టింది కాబట్టి, నా జీవితాన్ని డిస్టర్బ్ చేశా కాబట్టి నీ జీవితాన్ని నేను డిస్టర్బ్ చేస్తానని మోటివ్ అయితే ఈయనకే ఉంది. కానీ 28 మంది సాక్షులు వెనక్కి వెళ్ళిపోవడం, ఈయన ఎస్టాబ్లిష్ చేయడం, సాక్షులు వాళ్ళు గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేయకపోవడం అనేది జరిగింది. కానీ మిగతా 8 మందికి మాత్రం శిక్ష పడిందండి. ఈ సునీల్ కుమార్ అనేవాడికి, మిగతా వాళ్ళకి రేపు కింద, తర్వాత కాన్స్పిరసీ, కిడ్నాప్, ఈ 3 నేరాల కింద వీళ్ళకైతే శిక్ష పడింది. ఇంకా శిక్ష కాలం ఖరారు కాదు. కాకపోతే ఈ కేసు ఇంతటితో అంతమవుతుందని మనం అనుకోవడానికి లేదు. గవర్నమెంట్ మళ్ళీ హైకోర్టుకి వెళ్తుంది, మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్తాది. ఇది ఓన్లీ ఎర్నాకుళం సెషన్స్ కోర్టే కాబట్టి మళ్ళీ జరుగుతుంది. కాకపోతే ఇక్కడే జరగనప్పుడు ఇంకా అక్కడ కూడా ఉంటదా అనేది, రామన్ పిల్ల ఎలాగో ఉన్నాడు హైకోర్టుకి, ఆయన కూడా వెళ్తాడు. కాబట్టి నాకు తెలిసి పైకోర్టులో కూడా